రాజశేఖర కవికృత ప్రాకృత నాటిక కర్పూర మంజరి. ఈ తెలుగు అనువాదం శ్రీమతి భారతి. 3వ భాగం 11/3/26. ప్రేమ అంటే ఏమి? విదూషకుడు అంటాడు, రాజా, దేవి గారి పైన ప్రేమాస్పదుడై ఉండి కూడా మీరు కర్పూర మంజరిని అలా కళ్ళు విప్పార్చుకొని చూపులతో సాగేస్తున్నట్లు ఎందుకు చూస్తున్నారు? రాణి తన గుణాన్ని కోల్పోయి నీ ప్రేమను నోచుకోలేదా అని అడిగారు. దానికి కయాచిత్ సంఘటతే కస్యావి ప్రేమ గ్రంథి ఏవమేవ తత్ర నఖలు కారణమస్తి రూపం శంగత్వం పునర్వ్యవ్యతే యత్తత్రాది తద్దీయతే పిసున లోకముఖేషు ముద్రా. ప్రేమ బంధం అన్నది ఏదో అనుకోని కారణాన సంభవిస్తుందిరా. అలా ప్రేమ పుట్టడానికి రూప అతిశయం కారణం కావు అని చెప్పలే. సౌందర్య అన్వేషణే ప్రేమకు కారణం కావచ్చు. లోకుల నోళ్ళ మూయించటాన్ని వ్యవధి సౌందర్యాన్ని ఉద్యోదించక తప్పదు. దీన్ని వృద్ధస్తమానం ప్రేమ అంటారు కదా, ఎలాంటిది ఇది అని అడిగాడు. యస్మిన్ వికల్ప ఘటనాది కలంకముక్త ఆత్మనః సరళత్వమీతి భావ ఏకైకస్య ప్రసరత్ రసప్రవాహ శృంగారవర్ధిత మనోభవదత్తసార. ఎందులో హృదయం విశ్వాసబద్ధమై చెడు తలంపులను ముళ్ళు లేనిదై ఉంటుందో, ఎందులో మనస్ సరళత్వాన్ని పొందుతుందో, ఎందులోనైతే ఒకరిపై ఒకరి ఆకర్షణ రసప్రవాహం ఉంటుందో, ఏదైతే శృంగారం ద్వారా పెంపు చెయ్యబడుతుందో అది ప్రేమ. దీన్ని ఎలా గుర్తించాలి? బాణం యోస్వభావ ప్రసరత్ సరోల దృష్టి పర్యంతలుంటిద మనసో పరస్పరేణ వర్ధమానమన్మథ వితీర్ణ రస ప్రసార తయోః ప్రకాశతే లఘులివ చిత్తభావ. ఎవరి చూపులు ఒకరిపై ఒకరికి అవ్యక్తంగా ప్రసరిస్తూ ఉంటాయో, ఒకరిపై ఒకరికి మనసు లగ్నమై లాగబడి ఉంటుంది. మన్మధుడి శరాలచే మోహం పెచ్చురిల్లుతూ ఉంటుంది. వారి మధ్య ప్రకాశించి ఉన్నదే ప్రేమ. అలాంటి ప్రేమ ఉన్నప్పుడు అలంకారాలు మొదలైనవి ఎందుకండి అంటే, ఈ ప్రేమ చర్చ ఇంకా ముందుకు వెళ్తుంది కానీ మనం ఇక్కడ ఆగుదాం. తిరిగి అలసాని వారి దగ్గరికి రావాలి. పెద్దలకు రాజశేఖరుడి మధ్య శైలిలో మాత్రమే కాదు, భావాల్లో కూడా కొంత సారూప్యం కనిపిస్తుంది. పెద్దల కవిత్వంలో శబ్దానికి తగినంత ప్రాముఖ్యత ఉందని అంటారు. పూత మెరుంగులు పసరి పూప బెడంగులు అని అన్న మాలికలు. రాజశేఖరుడు అలాంటి అభిప్రాయాన్ని ప్రకటిస్తే ఇద్దరు మాలికల అభిమానులు. మాలికా రచనలలో సిద్ధార్థుడు. కర్పూరి మంజరిలో 20 పాదాల ఒక సుదీర్ఘమైన మాలిక వంటి 10 శ్లోకాల సమాహారం. వీరి కవిత్వాల ద్వారా చూస్తే ఇద్దరూ నెమ్మదైన వ్యక్తుల్లా అనిపిస్తుంది. కాకపోతే రాజశేఖరుడు కొంత ఉదారవాడు, కాస్తో కుస్తో అప్పటి కాలానికి ఆధునిక భావాలు కలిగి ఉన్న కవి. పెద్దన ఆ విషయంలో బయటపడలేదు, కానీ శాసనాల ద్వారా మనకు తెలిసిన పెద్దన గొప్ప దాత. అంతేకాదు, ఇద్దరికీ ప్రేమంటే ప్రేమే. కర్పూర మంజరుడు ప్రేమను రాజు విదూషకుడు చర్చిస్తే, స్వారోచిషమను సంభవంలో ప్రేమ చర్చ చెప్పడం ఎందుకు మనకు తెలిసిందే. మను చరిత్రకారుడు బరూధిని ద్వారా చెప్పించిన ప్రేమ పాఠాల్లో రాజశేఖరుని ప్రేమను పోలింది
ఎందేదెందము కందలించు లగిచే ఏకాగ్రత నిర్వృతిన్ సింధున్ కుంభగత ప్రదీప కలికా స్త్రీతో ఎందెందున్ భోగిందే ఇంద్రియం సుఖంబుగన్ ఆ ఇంపే పరబ్రహ్మ ఆనందో బ్రహ్మ అదన్న ప్రాసదు అంతర్బుద్ధి నూహింపుమ. ఏ విషయంలో మనస్సు వికాసం చెంది తన్మయత్వాన్ని పొందుతుందో, ఇంద్రియాలన్నీ లయించి ఏ విషయా సుఖానుభూతిని పొందుతాయి, అలాంటి విషయం యొక్క ఆనందమే బ్రహ్మానందం. ఆనందం అన్న వేదవాక్యాన్ని అర్థాన్ని ఆలోచన. రాజశేఖరుని భక్తులు కొంచెం గడుసు, ఎందుకంటే ఆయన కర్పూర మంజరి అన్న అమ్మాయి పేరునే కావ్యానికి అక్కడక్కడ అమ్మాయిని వర్ణించే నెపంతో కావ్యాన్ని కవిత్వాన్ని గురించి మాట్లాడాడు. అలసాని పెద్దలకు అటువంటి యుక్తులు లేవు. కవిత్వ లక్షణాలు. అహో కవిత్వ లక్షణం. అహో కర్పూర మంజర్య అభినవార్థ దర్శనం రమణీయ శబ్ద ఉక్తి విచిత్రత రస నిష్పందశ్చ. ఆహా కర్పూర మంజరి యొక్క పలుకుల్లో నవనవోన్వేషణమై అర్థం. రమణీయమైన పలుకుల్లో విభిన్నత, రసబంధం. ఈ నాటికలో భాగంగా అంటే అంతర్గతం రాజు చంద్రబాలుడు కర్పూర మంజరి చెప్పిన కవితలకు పరవశించి ఇలా బాహ్యంగా వచ్చి చూస్తే ఇది కవిరాజశేఖర్ కర్పూర మంజరి అనే కావ్యాన్ని గురించి ప్రకటించుకున్న అభిమతం కూడా. ఇది రాజశేఖరుడు యొక్క ముక్తి వైచి. రాజశేఖరుడు అంతలా మెచ్చుకొని ఆ శ్లోకం ఇది. కొంత కాళిదాసు ఛాయ కనిపించే శ్లోకం. మండలే సహస మండలే శశిధరస్య గౌరీ దంతపంజర విలాస చౌరే భాతి లాంఛన మృగ పురం కేలి కోకిల కులం ధారయ. ఏనుగు దంతంతో చేస పంజరపు కాంతుల దొంగలించిన చంద్రుడు తూర్పున పసిడి వర్ణపు వలయాన్ని ధరిస్తూ ఉద్భవిస్తున్నారు. ఆ చంద్రుడిలో మచ్చ రూపాన ఉన్న జింక కోకిల బొమ్మలాగా ఉంది. పంజరంలోని కోకిలలా చంద్రుడిలో మచ్చ ఉంది అన్నది ఉక్తి విచిత్ర వాక్యవక్తో. చంద్రుడు దంత పంజర విలాస చౌరు ఇది అభినవార్థ దర్శనంలో ఉందన్నమాట. శ్లోకమంతా రమణీయమే. పంజరంలో ఉన్న చంద్రుడిలో మచ్చ కోకిల బొమ్మలా ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. అద్భుత రసం యొక్క స్థాయి భావం విస్మయం. యథావిధిగా బాదరాయణ సంబంధం 3వది. కర్పూర మంజరి అంతట బ్రాచి దిశాపతి అంతికతుడవుట విని ముఖాలంబితమ కుంతలముడు దేర్ప కొను దంతపు దువ్వెన యనంగ ధవళిమ దోచన్. మను చరిత్రలో 3:20. ఆ పైన తూర్పునే స్త్రీ తన దగ్గర రజనీకరుడు చంద్రుడు వస్తున్నాడని చీకటి అనే తన ముంగురను సవరించుకోవటానికి తీసుకున్న దంతపు దువ్వెనల తూర్పు దిక్కుల వెలుగు రేఖలు ప్రసరించాయి. పెద్దన వెలుగు రేఖ దంతపు దువ్వెనైతే రాజశేఖరుడి దంత పంజర విలాసం అది. కర్పూర మంజరి కావ్యంలో అక్కడక్కడ కవిత్వ చర్చ జరుగుతూ ఉంటుంది. కవిత్వపు చర్చలు సాధారణంగా 3 విభిన్న తలాలలో ప్లేన్స్ అంటారు జరుగు. కవిత్వం గురించి తార్కిక చర్చ, కవిత్వం గురించిన సైద్ధాంతిక చర్చ, ధ్వని
రసం రీతి వగ. 3. కవిత్వంలో శబ్దార్థాల స్వారస్యపు చర్చ. రంగస్థలంపై ప్రదర్శించే నాటిక కనుక ఈ కావ్యంలో కవిత చర్చ ప్రధానంగా శబ్దార్థాలపై. ఇతర చర్చలు సామాన్య ప్రేక్షకుడు విసుగు తెప్పించవు కనుక అటువంటి సందర్భాలు మరికొన్ని. సాధారణంగా ఏ కవికైనా కవిత్వ వస్తువు తనదైన విశిష్టమైన విలక్షణమైన దృష్టి ఉండనే ఉంటుంది. కవిత్వంలో జనపడం కవి అన్నవాడు చెయ్యదగని పని. ఈ విషయాన్ని రాజశేఖరుడు అన్యాపదేశంగా సూచిస్తాడు. మొదటి యవనికాంతరంలో విదూషకుడు విచక్షణ కవితలు చెప్పారు. విదూషకుడి కవితలో భావం ఈ సింధువార సొమపు మొగ్గలు అన్నం మెతుకుల్లాగా తెల్లగా ఉన్నాయి, నా కోసమై వికసించి ఉన్నాయి. ఈ మల్లె మొగ్గలు గేదె పెరుగుల ధవళ కాంతితో ప్రకాశం. ఈ కవితలు విన్న విచక్షణ ఈ కవితలు వస్తువు నీ యొక్క ఇష్టానికి సంబంధించి, ఇది నీ ప్రియతమురాలై భార్యకు నచ్చుదు. శబ్ద సంచయం బాగా ఉన్న భావంలో నూతనత్వం లేని కవిత లావుగా ఉన్న నడుము వడ్డాణం చుట్టినట్టుగా శోభించదబ్బాయి అంటారు. ఆపై విచక్షణ తన కవిత చెబుతారు. ఏ లంకాగిరి మేఖలా స్ఖలితా సంభోగ భిన్నో సంభోగ ఖిన్నోరగి పారోత్ఫుల్ల హడావడి కవలని రత్తాదరిద్రత్వం ఇదానీ మలయానిల విరహణి నిశ్వాస సంపర్కిణో జాతాఝటితే శిశుత్వేపి బహుళాస్తారుణ్య పూర్ణా ఇవ. ఇది వసంత వర్ణన. ఏ గాలు లంకలోని సువేల పర్వత సానువుల తత్తర పడ్డాయి, ఏ గాలు సంభోగంలో అలసిన ఆడు పాముల విశాలమై పడగల పంతుల చేతి చూడబడ్డాయో, ఆ మలయ పర్వత చందన సుగంధాలు విరహిణుల నిట్టూర్పులకు శిశుత్వంలో మెల్లగా మొదలైన సమయంలో యవ్వనంలో లాగా తీవ్రంగా వీస్తున్నట్లయింది. విశ్వాసాన్ని అందుకున్న వాయువు యవ్వనాన్ని సంతరించుకున్నట్టు చెప్పడం ద్వారా కామినుల కాంక్షాన్న వస్తువు వ్యంగ్యం అయ్యింది. దీన్ని కవి కావ్యంలోని పాత్రల ద్వారా చెప్పించడం మరింత చమత్కారాన్ని కలిగి. కర్పూరమంజరిలో విచక్షణ చెప్పిన ఈ శ్లోకాన్ని కావ్యంలో రాజు రాణి మెచ్చారు. అయితే కావ్యం మయట కూడా ఈ శ్లోకాన్ని మమ్మటుడని అలంకారికుడు కవిని వద్ద భక్తుడు ప్రౌఢోక్తి సిద్ధమైన వస్తుధ్వని ఉదాహరణ. ధ్వని అంటే వ్యంగ్యంగా చెప్పరు. కర్పూర మంజరి చంద్రపాలుడు ప్రేమలో పడ్డ. ఇది సత్యమేనా అడుగుతాడు విదూషకుడు. సత్యతరం అంటుంది విలక్ష. పరిహాసం కాదు కదా అంట. ఆర్య అలా అన, కావ్య విచారం వేరు, కార్య విచారం వేరు అంటారు. దరిమిల సాధారణమైన సంభాషణలో వక్రోక్తులు వ్యంగ్యాలు శోభించవు, సహజోక్తులే శోభిస్తాయి. అయితే కవిత్వంలో మాత్రం సహజోక్తుల కన్నా వక్రోక్తులు వ్యంగ్యాలే శోభిస్తాయి. రాజశేఖర్ మరొక అన్యాపదేశం. మరొక చోట నాటకకర్ రాజు పాత్రతో ఇలా చెప్పిస్తారు. నిసర్గ సుందరస్యాత్ మానుషస్య శోభా సమున్నీరది భూషణై. స్వభావ సిద్ధంగా సుందరంగా ఉన్న మనిషి ఆభరణాలు శోభిస్తాయి. ఇది కవిత్వానికి వర్తించే విధంగా చెబుతారు. ఇటువంటివి కూడా అక్కడక్కడ ఈ కావ్యంలో వస్తాయి. రాజశేఖరుడు కవి గొప్ప పండితుడు, అంతకన్నా గొప్ప హృదయవాడు. ఈ కవిత కావ్య మీమాంసలో ఔత్సాహిక కవులు గొప్పవి సూక్ష్మమైన ఎన్నో సూచనలు చెప్పారు. ఆఖరు కవులకు కవిత్వ రచనలు తగిన వాతావరణం
ఏర్పాటు చేసుకోవడాన్ని గురించి ఆయన సూక్ష్మంగా వివేచించి చెప్పాడు. అయ్యో 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 ఇద్దాం నీకు అనుకో నాకు అప్పన్న పెట్టి ఎక్కువ పొద్దున్న చూసారా చాలా అమూల్యమైన విషయాలు రాజశేఖరుడి కవులకు చెప్పిన హితవులు సంకలనం చేసి తిరుమల రామచంద్రగా తెలుగులో ఒక వ్యాసమే రాశారు. రాజశేఖర్ అంటే రాజు చంద్రుడి శిఖరంలో వహించినవాడు. ఈ కవి రాజశేఖర్ రాజు అయిన చంద్రుడి గురించి శిఖరాయమయనమైన వర్ణన ఇది. ఈ శ్లోకం శశివదన అనే వృత్తంలో ఉండదు. దీన్ని చెప్పుకోకుండా ఆయన కవిత్వం పూర్తి కాదు. దిగ్వధూతంసో నభ సరో హంస నిధువన కంద ప్రసరతి చంద్ర. దిక్కు అనే వధు చెవిపో అంతరిక్షమనే సరస్సులో విహరించే హంస. ప్రేమ అన్న తోట బంతి అయిన చంద్రుడు విలుగొందుతున్న కర్పూర మంజరి ఆంగ్ల వ్యాఖ్య కోనో ఎందుచేతనో ఏమో ఒక శ్లోకాన్ని కవితగా అనువదించారు. వైట్ స్పాన్ ఆఫ్ హెవెన్స్ పూల్ ఆఫ్ శివాస్ క్రెస్ట్ ద జ్యూయల్ ఎ బల్బ్ ఆఫ్ లవ్. యాజ్ ది మూన్ ఈజ్ అబౌవ్. భైరవానందుడు సభకు భైరవానందుడు మద్యం మత్తులో కొద్దిగా తూలుతూ వచ్చి అతడు ఎలాంటి వాడు చెప్పాడు. మంత్రో నతంతరం నచ కిమపి ధ్యానంచను కిమపి గురు ప్రసాదాత్. మద్యం పిబాము మహిళాం రమయాను మోక్షం నయామః కులమార్గలగ్నా. మంత్రతంత్రాలు ఏమాత్రం తెలియదు. గురువు అనుగ్రహం వల్ల ధ్యానం అలవాటు లేదు. మద్యం సేవిస్తాం, మహిళలు రమిస్తాం, మోక్షాన్ని కోరుకోం. మేము కౌలం అవలంబించే వాళ్ళం. అలాగే అంతేకాదు, రండా చండా దీక్షిత ధర్మదార మద్యం మాంసం పీయతే ఖాజ్యతే భిక్షా భోజ్యం చర్మఖండం చ శయ్యా. కౌలో ధర్మ కశ్యనో భాతి రమ్య. ఏ కౌలాచారంలో తీక్షణ స్వభావం గల వేష ధర్మధారగా దీక్ష లభిస్తుందో, ఏ ధర్మంలో మధ్య మాంస భిక్షాన్నాలు తింటారు భుజిస్తారు, ఎందులో చర్మం మీద నిద్రిస్తారు. ఆ కౌల ధర్మం ఎవరికి రమ్యంగా అనిపించదు అంటే అనిపిస్తుంది. మన కావ్యాల్లో కొన్ని నాటకాలు సిద్ధుల ప్రస్తావన. మూలదేవుడనే ఒకానొక సిద్ధుడు ధూర్తుడి ప్రస్తావన అనేక సంస్కృత ప్రాకృతిక సాహిత్యాల్లో అక్కడక్కడ కాదు. కర్పూర మంజరిలో కూడా సిద్ధుడి పాత్ర. ఇతడి పేరు ప్రవర్తన. ఇది అయితే రాణి ఈ సిద్ధుడిని గురువుగా భావించి రాజు అతడి కౌలాచార్య గురించి పట్టించుకోకుండా ప్రతిభను గుర్తిస్తుంది. కర్పూరమంజరి నాటకాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ కొందరు వ్యాఖ్యాత భైరవానందుడి మాట ఎబ్బెట్టుగా ఉన్న అతడు గొప్ప సిద్ధుడని, ఆ పాత్ర ఉదాత్తమైందని ప్రతిపాదించి, అందుకే భైరవానందుడి పాత్ర అదే పేరుతో మరొక ప్రాకృత కావ్యమైన
జసహర చరివు యశోధర చరిత్రలో ఉంది. జసహర చరితములో భైరవానందుని లక్షణాలున్న కర్పూర మంజరి భైరవానందుని పాత్ర చాలా వరకు పోలుతూ ఉంటాయి. దరిమిల నాటి సమాజంలో కౌలాచార తత్పరులై మధ్య మాంసాసనుడై సిద్ధులు ఉండేవాళ్ళని, అటువంటి ఆచారాలు ఉండేవని వారినే కవి తన కావ్యంలో స్వీకరించాలని మరికొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. మను చరిత్రలో కూడా సిద్ధుడు ఉన్నాడుగా. అతని రూపురేఖలు తెలుగు కవి ఓ సీసపద్యంలో వర్ణించాడుగా. అయితే అతడు ఔషధ సిద్ధుడు, సాఫ్ట్ క్యారెక్టర్. కర్పూర మంజరిలో కౌలాచార సిద్ధుడు కారు వీడు. సంగీత నృత్య ప్రస్తావం కర్పూర మంజరిలో 4వ జవనికాంతరంలో ఘట్టం వట సావిత్రి మహోత్సవం జరుగుతుంది. విదూషకుడు మహారాజు చంద్రపాలుడు కేలి విమాన ప్రాసాదం పైన నగరంలో వేడుకలను తిలకిస్తున్నారు. చర్చని గాయని నత్తని మణుకుడు కూడా వచ్చారు. ఈ సందర్భంలో విదూషకుడు చెప్పిన 9 శ్లోకాలు కవికాలం నాటి వివిధ దేశీ నృత్య రీతులను వర్ణిస్తాయి. ఇవి ఈ నాటకంలో చారిత్రకంగా సుప్రసిద్ధమని. ఇందులో 3 శ్లోకాలు అవి ఉపజాతి వృత్తంలో ఉన్నాయి. పరిభ్రమంచో విచిత్రబంధం ఇమా దిశో దశ నర్తక్యః ఖేరంతి తాళానుగుణ పదాస్తవాంగణే దృశ్యతే దండరాస సమాంసశీర్షాః సమబాహుహస్తాః రేఖా విశుద్ధా అపరాశ్చ దదతి పంక్తిభ్యాం ద్వాభ్యాం లయతాళబంధం పరస్పరం సాభిముఖా చెల్లీ కాపి వాదితకరాః హుడుక్కారమ్య మర్దలవేన మృగాక్ష భూతలాభ్యాం పరిపాటీ చలాభ్యాం చెల్లి కర్మకరణే ప్రవృత్త. ముందిలో 32 మంది నర్తకీమణులు విచిత్రమైన బంధంతో చుట్టూ తిరుగుతూ తాళానికి అనుగుణంగా పాదాలు కదుపుతూ దండరాసం అనే నృత్యం చేస్తుంటారు. ఇంకా కొందరు నర్తకీమణులు 2 వరుసలలో సాభిప్రాయం కాకుండా వాడు తమ తలను ఒకే వరుసలో చేర్చి సరళ రేఖలు భుజాలపై భుజాలు చేర్చుకొని తాళానికి అనుగుణంగా లయబద్ధంగా చెల్లి అనే నృత్యాన్ని చేస్తారు. ఈ చెల్లి నృత్యం కోసం మరొకావిడ చేతిలో ఉన్న ఢమరుకాన్ని రమ్యంగా మోగిస్తూ తన నుదుటి రేఖలు విచిత్రంగా కదలిస్తూ నృత్యంతో తాను కూడా పాల్గొంటోంది. దండలాస్యం, చెల్లి, చర్చరి ఈ 3 నృత్య సంగీత రీతుల గురించి కొంత చర్చిద్దామంటున్నారు. దండరాసకం, దండలాస్యం ఒకటే. నాట్యశాస్త్రాన్ని అనుసరించి నాట్యం అంటే అవస్థ అనుకరణ, అంటే మానవుల సంవేదనలు రూపు కల్పించి జవనికపై ప్రదర్శించడమే నాట్యం. ది థియేటర్ ఆర్ట్. ఇది రసాశ్రితం, సాత్విక అభినయ ప్రభ. నృత్తం అంటే గాత్ర విక్షేపం. నృత్త గాత్ర విక్షేపే అని ధాతు. ఇది తాళ లయ ఆశ్రితం. తాళలయాదుల అనుగుణంగా ప్రదర్శించే ఆంగికాభినయం నృత్తం. ఈ నృత్తాన్ని తాండవమని, లాస్యమని విడదీశారు. తాండవం అంటే ఉద్ధృతమైనటువంటి, లాస్యం అంటే లలితమై. దాదాపుగా చెప్పాలంటే మగవాళ్ళు చేసేది తాండవం, ఆడవాళ్ళు చేసేది లాస్యం. దండలాస్యం అంటే నర్తకులు ఓ కర్ర పట్టుకొని ఆ కర్రను ఇతర నర్తకుల కర్రలతో తాడిస్తూ, జడకోలాటం అంటారే బహుశా అలాంటిది, చేసే సమూహ నృత్యం. దేశీ భాషలో ఇది కోలాటం అయింది. కోలం ఆటం. కోల అంటే దండం,
ఈ దండలాస్యాన్ని, ఆ దండం ఎలా ఉండాలి అనే విషయాన్ని జాయపసేన వృత్తరత్నావాళులు అనే కావ్యంలో దాన్ని ఎలా ఉండాలో చెప్పారు. పాత్రాణ్యష్టౌ సమారభ్య వర్ధంతే దండరాసగే క్రమాచత్వారి చత్వారి నాయకేచ్ఛానుసరతః భవేద్యావత్ యావత్ సా ద్విగుణాపరైః అరత్ని సంవితౌ దైర్ఘాత్ అంగుష్టపరిణాహినౌ దండౌ కనకబద్ధాంతౌ మదనాది ద్రుమోద్భవౌ. దండరాసకంలో 8తో మొదలు పెట్టి క్రమంగా నలుగురు నర్తకుల పెంపుతో 64 నర్తకుల వరకు ఉండదు. వారు 2 జట్లుగా ఏర్పడాలి. కోలల మూరంచిటికేడు పరిమాణంలో ఉండాలి. కొల బొటన వ్రేలి లావుగా ఉండాలి. పొగల మ్రానితో చెయ్యబడి బంగారపు తొడుగు కలిగి ఉంది. 2 చేతులలో కోలలు ధరించాలి. ఇక్కడ బొమ్మ కూడా వేశారు, అదేం స్పష్టంగా లేదు కానీ ఈ కోలాటం జడ కోలాటం అంటే ప్రముఖమైన దేశీయ నృత్యం. ఇది చాండియారాసు పేద గుజరాత్లో ఉంటుంది. ఆంధ్రదేశంలో ఇది చాలా ఎక్కువ. ప్రాచీన దేవాలయ శిల్పాలలో కోలాటం తాలూ శిల్పాలు కనిపిస్తాయి. తెలుగువారి సంప్రదాయ కళల ప్రస్తావన వచ్చాక విడిచిపెట్టదగని అన్నమయ్యని చెప్పుకోకుండా ఎలా ఉండగలం అంటోంది ఆవిడ. అన్నమయ్య కీర్తనలో ఒక కోలాటం దండలాచి. వేడుక వసంతము వేళనిదే వాడల వెంట వనితలాడేరు కేలు జుట్టి పట్టి కెందామర మోముల కోల దాక చేసి గుంపు నాయక్ సాలుకొని ఇద్దరేసి జంటలై సతులకు గోలి వేరొకటి కోల నుడ్డుతానాడేరు. పారిండ్లు గడల బరువైన తురుమ వీలు చీలుతూ సోడు కొంత వెనుకకు వేలిమి పెరుగుల మెరయుతు మురిగి కోలల బెడమర కోలాటమాడేరు. కది సొండులు మోములు కండుల దేలించి చూసి పద తాళగతుల పడతులెల్లా హరివో శ్రీ వెంకటేశుడల మేలు మగతోడ మొదమన్ చూడగా ముందటన ఆడేరు. ఇంకా శ్రీనాథుడు, పాల్కొరికి సోమనాథుడు ఇలాంటి అనేక తెలుగు కవులు కావ్యాలు కోలాటాన్ని పేర్కొన్నారు. నాచన సోముడు ఉత్తర హరివంశంలో శౌరి పాంచజన్యం పూరించినప్పుడు ఉర్రూతలాడడు ఉదయాస్త గిరులతో ఆకాశలక్ష్మి కోలాటమాడి అన్నట్టు. ఆధునిక కవి పుట్టపర్తి నారాయణాచార్యులుగా శ్రీనివాస ప్రబంధంలో హిరణ్యకశిపుడి తపస్సు భంగం చెయ్యటానికి అప్సరసలు దేశీయ నృత్యం చేశారని కల్పించారు. అప్సరసలు కోలాటం ఆడుతుంటే పట్టించుకో తపస్సులు నిజగ్మగ్నమే గొప్ప అరసికుడు హిరణ్యకశిపుడు అన్నమాట. దేశీయ నృత్య రీతుల్లో ఒకప్పుడు తెలుగువారి పాత్ర చాలా గణనీయం, గర్వకారం. అయితే ఈ సాంస్కృతిక వాతావరణం కొనసాగించలే పోగొట్టుకోవడం నేటి కాలపు తెలుగువారి అసమర్థతకి నిదర్శనం. శల్లి ఈ ఘట్టంలో 2వ శ్లోకంలో శల్లి అనే ఓ దేశీయ నృత్యాన్ని కవి ప్రస్తావించారు. కొందరు నర్తనీయములు 2 వరుసలలో సాభిముఖంగా నుంచోవాలి. వాళ్ళు తలలను ఒకే వరుసలో చేసి సరళ రేఖలు భుజాలపై భుజాలు చేర్చుకొని తాళానికి అనుగుణంగా లయబద్ధంగా శల్లి అనే నృత్యాలు చేస్తారు. శ్లోకంలో వివరణ చూస్తే మనం అరకు లోయలో గ్రామీణులు చేసే ధింసా డ్యాన్స్ గుర్తుకొస్తుంది. అయితే ధింసా నృత్యంలో 2 వరుసలలో ఒకే భుజాలపై భుజాలు వేసుకోవడం, తలలన్నీ ఒకే వరుసలో ఉండటం ఉంది. ఈ శల్లి నృత్యం అభినవ భారతిలో నాట్యశాస్త్రానికి అభినవగుప్తుడి వ్యాఖ్య. అభినవగుప్తుడు
దోంబిక అన్నది ఉపరూపం. ఈ ఉపరూపకంలో భాగంగా చెల్లి అనబడే నృత్యాన్ని కుడుక్క ఢక్క మోగిస్తూ నర్తిస్తారు. క్వచిన్ నృత్త ప్రాధాన్య యథ దోంబికా ప్రయోగానంతరం కుడుక్కా వాద్యవసర అత ఏవ తత్ర లోకభాషయా చెల్లి చిల్లి మార్గ ఇది ప్రసిద్ధ. అభినవ భాష. చిల్లి లేదా చల్లి అనేది ఒక నృత్యం. ఇందులో ఒక నర్తకి ఢక్కాను రమ్యంగా మోగిస్తూ ఉంటే నర్తకీమడు నర్తిస్తూ ఉంటే సంగీత రత్నాకరణలు జాయపసేనాన్ని రచించిన నృత్తరత్నావళిలో కూడా చాలి లేదా చలివాదం అండ్ర నృత్యాన్ని లాస్య నృత్యంలో భాగంగా ఒకానొక దేశీ జానపద నృత్యమని పేరుతో. లాస్యం అంటే శృంగారరస ప్రధానమైన నృత్యం. చాలివాదం అన్నది లాస్యాంగమట. ఆపభ్రంశ సాహిత్యంలో అక్కడక్కడ చెల్లి చలి అనే దేశీయ నృత్యం ప్రస్తావన. అబ్దుల్ రహమాన్ అనే మహమ్మదీయుడు రచించిన 12వ శతాబ్దం అపభ్రంశపు సాహిత్యంలో చల్లి ప్రస్తావన ఉంది. కేపి వంశవీన కాహలమురద శబ్దానాకర్ణయన్ కుత్రాపి ప్రాకృతవర్ణైర్విబద్ధో గీతరవాహ శ్రూయత్ కుత్రాప్యాకర్షణే సమర్థాః పీనోన్నతస్తన్యః ఛల్లశబ్దేన భ్రమణం కుర్వంతః సందేశరాసకమనే దాలు రప్పారు. కవి సాంబపురం అనే నగరాన్ని వర్ణిస్తూ అందులో భాగంగా చెప్పి నగరంలో కొందరు వీణ, వేణువు, మద్దెల, ఢక్క వాయిద్యాలతో సంగీతాన్ని వినిపిస్తున్నారు. కొందరు ప్రాకృత గీతాలాపన చేస్తున్నారు. కొందరు ఉన్నతమైన కుచాలు కలిగిన స్త్రీలు చల్ల అనే శబ్దంతో గుండ్రాలు తిరుగుతూ వలయాలు చుడుతూ ఉన్నారు. క్రీస్తు శకం 13వ శతాబ్దాల మధ్య 11 పదం. ఈ చల్లి అనే దేశవాళీ నృత్యం భారతదేశంలో ప్రముఖంగానే ఉండేదని పండితులు అంటారు. ఇక 3వది చచ్చరి. కర్పూరమంజరిలో ఈ చల్లి నృత్య ప్రస్తావనకు ముందు చచ్చరి గాయనుడు వచ్చారు అని చెబుతాడు విదూషకుడు. కపింజలుడు చచ్చరి అంటే గీతి అని, ఒక విధమైన దేశీయ నృత్యమని, చప్పట్లని, ఒకానొక ఛందస్సని అర్థభేదాలు చాలా ఉన్నాయి. చచ్చరి గురించిన ప్రస్తావన కువలయమాల ఇలాంటి ప్రాకృత అపభ్రంశ సాహిత్యంలో విపులంగానే ఉన్నాయి. కాళిదాస్ విక్రమోర్వశీయంలో చచ్చరి గురించి వేలాంకర్ అనే పండితుడు విపులంగా వ్రాశాడు. చచ్చరి వృత్తరత్నాకరం ప్రకారం చచ్చరి మేత దేవాహు వర్ణతారాంచితేన చేత్ వాద్యేన ప్రవిశేయు తాః గాయంత్యః చచ్చరీకల ద్విపదీం నాథశృంగార వీరాభ్యాం ఋతువర్ణనై నాయకస్య గుణఖ్యాది ప్రఖ్యాపన పదోత్తరే మండలేన ప్రనృత్యంతి కాంతా వాసంతికోత్సవే. రాసకమనే నృత్యంలో నాయికలు వర్ణ తాళాలతో కూడి వాద్యాలతో మధురంగా చచ్చరి కాని ద్విపదిని కాని పాడుతూ రంగప్రవేశం చేసి శృంగార వీర రసాలతో నాయకుడి గుణాలను కీర్తిస్తూ వెలువడే పదాలు కలిగి ఋతువర్ణాలతో మండలాకారంగా వసంతోత్సవంలో నర్తించడంది చచ్చరి అంటారు. చచ్చరి తెలుగున జాజర అయ్యింది. కాకతీయుల కాలం నుండి తెలుగు నాట ఉంది. రైతులు పాడుకునే పాటల్లో జాజిరి పాట ఉందని ఆంధ్రుల సాంఘిక చరిత్రలో స్వరవరం ప్రతాపరెడ్డి గారు బతుకమ్మ పాట కూడా మూలం జాజర అంటారాయ. వినాగానము వెన్నెలతే రాణమీరగా రమణుల ప్రాణమైన పిన బ్రాహ్మణవి జానలు మెత్తులు జాజరప్ప. అది ఒక చాడు
నాచన సోమన రచనలు రసజ్ఞులు ఉదహరించారు. శ్రీనాథుడి భీమేశ్వర పురాణంలో జాదర అనే అచ్చర చచ్చరి గీతాలు పాడాడని చెప్పాడు. జాదరంతు మృదు చచ్చరి గీతుడు వారుణీ రసాస్వాద మదాతిరేకము చంద్రిక కాయగ దక్షవాటిగన్ వేదుల మీదట కనక వీణలు మీటు పాడిరి అప్సరలు మోద మెలర్పగా భువన మోహన విగ్రహ భీమనాథుని ఎన్ని కళలకు పుక్తిన పట్టిన అన్నమయ్య జాదరుడు ఎలా చెబుతాడు? ఆయన కీర్తన అందరికీ తెలిసిందే కదా. జగడపు జగడపు తనుబుల జాజల సకిలల మంచపు జాజల మొల్లలు తురుముల ముడిచిన బరుబల మొల్లపు సరపున మురిపెమున చల్లన పుప్పడి జాజల పతిపై చల్లే రతివల జాజ భారపు కుచముల పై కట్ సింగారము నెరపేది గంధవుడి చేరువ పతిపై చెందగ పడదు సారకు చల్లేరు జాజ బింకపు కూటమి సనగేటి చెమట పంకపు పూతల పరిమళం వెంకటపతిపై వలదులు నించేరు సంకుమ దమ్ముల జాజ. ఈ జాజల పాటలు. ఇక రేపు అసలు ఈ రాజశేఖరుడు ఎవడయ్యా, ఏమిటా ఆయన పరహ కమామి, అది రేపు తెలుస్తుంది.